ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమున ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశానికి బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు చాలామంది అనేకమైన ప్రశ్నలు కలిగి దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? నిజంగా దేవుడు నన్ను కనికరిస్తాడా? నిజంగా దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడా అని చాలామంది ఇలాంటి ఆలోచనలు కలిగి క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. అలాగే వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆ మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకి మించి ఉన్నవి, నీకు సాటైన వాడు ఒక్కడును కూడా లేడు. దేవుని బిడ్డల పైన దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఎంతో ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి దినము కూడా తన బిడ్డల్ని నడిపిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మనం వచ్చినట్లయితే మొదటిగా దేవుడు జిగటమన్ను తీసుకొని తన స్వరూపముగా ఆ జిగటమన్నును తయారు చేసి తన జీవాన్ని ఆ జిగటమన్నులో ఊది ఆ జిగటమన్నుని దేవుడు నరుడిగా తయారు చేస్తాడు. ఆ నరుడికి ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆ నరుడికి సాటైన సహకారాన్ని హవ్వని దేవుడు ఏర్పాటు చేశారు. వీరిద్దరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. వీరిద్దరి కొరకు ఏదోను తోటను నాటించి వీరిద్దరిని ఏదోను తోటలో ఉంచాడు. సాక్షాత్తు సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవుడితో ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వీరికి కోరినటువంటి ఆహార పదార్థాలని ఆ యొక్క యోదోను తోటలో సిద్ధపరిచి దేవుడు వీరికి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ తోటలో ఉంటున్న ఫలములన్నిటినీ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఒక చెట్టు ఉంది, దాని ఫలములు మీరు ఎన్నటికీ కూడా తినకూడదు అని దేవుడు ఆదాముకు హవ్వకు చెప్పాడు. అలాగే ప్రతి దినము కూడా వీరు కోరినటువంటి ఆహారాన్ని తింటూ దేవుడితో వీరున్నారు, వీరితో దేవుడున్నాడు. చాలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అలాగ గడుస్తున్నప్పుడు సాతాను హవ్వ దగ్గరికి వచ్చాడు. హవ్వతో మాట్లాడుతున్నాడు. నిజమా, దేవుడు ఈ తోటలో ఉంటున్న సమస్తమైన చెట్ల ఫలములను తినమని చెప్పాడు కదా అని హవ్వతో అంటే, అవును తినమన్నాడు అని అవ్వనింది. కానీ దేవుడు తినద్దన్న చెట్టుని నువ్వెందుకు తినటం లేదు? ఒక్కసారిగానే ఆ ఫలము నువ్వు తింటే దేవుడి కంటే గొప్పదానం అవుతావు, గొప్పవారు అవుతారని చెప్పి మాయమాటలు చెప్పి దేవుని బిడ్డలైన ఆదాము హవ్వను సాతాను బలహీనపరిచాడు. ఎప్పుడైతే హవ్వ సాతాను యొక్క మాట వినిందో, తినకూడదని దేవుడు చెప్పిన ఆ పండును హవ్వ తినింది, తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. ఇద్దరు కన్నులు తెరవబడ్డాయి. అదే రోజు సాయంత్రము పరమందున్న దేవుడు ఏదోను తోటలోకి వచ్చి ఆదామా హవ్వ అని పిలిచినప్పుడు దేవుని స్వరం విని వారు భయపడి చెట్ల మధ్య దాక్కున్నారు. ఏమైంది ఆదామా, ఎందుకు నా దగ్గర రావటం లేదని దేవుడు ఆదామని అడిగితే, నీ స్వరము విని భయపడి దాగుక్కుంటుని అని ఆదాము దేవుడితో ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. అంతవరకు భయం లేదా అంటే, ఆ పండు తినకుండాన్నంత వరకు దేవుడి యొక్క విలువ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయత, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క చిత్తము వారు అనుభవిస్తూ ఉండేవారు. దేవుడు చెప్పకుండా దాన్ని తిన్నాడు.
అప్పుడే ఆ మనిషికి భయం అనేది స్టార్ట్ అయింది. అప్పుడే ఆ మనిషికి పిరికితనం అనేది స్టార్ట్ అయింది. కారణం తెలుసా నా ప్రియ దేవుని బిడ్డలారా? ఆది కాండంలో జరిగిన విషయం ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా మనిషి యొక్క జీవితాల్లో అపవాది నాశనం చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చకూడదు, నీ పట్ల దేవుని యొక్క చిత్తం నెరవేర్చకూడదు, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చకూడదు అని ఈరోజు సాతాను దేవుని యొక్క బిడ్డల్ని బలహీనం చేస్తున్నాడు, నిద్రమత్తు చేస్తున్నాడు, అనేకమైన చెడు అలవాట్లు కలిగి చేస్తున్నాడు. ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు మంచి భక్తి, మంచి విశ్వాసం, మంచి పట్టుదల, మంచి నమ్మకత్వం కలిగిన విశ్వాసి ఈరోజు అపవాది యొక్క కబంధ హస్తాల్లో బందీలైపోయారు కనుకనే దేవుడంటే దాగుకుంటున్నారు. బంధువులు అయిపోయారు కాబట్టి స్వరము విని దాగుకుంటూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు తినకూడదని పంట తింటివే అని వెంటనే నిజమే తిన్నాను అని ఒప్పుకుంటున్నాడు. నువ్వు నా మాట వినకుండా అపవాది మాటలు విన్నావు కాబట్టి ఏదైనా తోట నుంచి వెలివేయబడతావని దేవుడు చెప్పాడు. సాక్షాత్తు దేవుడితో ఉండేటువంటి భాగ్యాన్ని చేతులారా కాదనుకుని లోకంలో పడి శ్రమల పాలై, నిందల పాలై, అవమాన పాలై, కష్టాల పాలైనట్టుగా మనము చూడొచ్చు. ఈరోజు కూడా మనము అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఒక్కసారి నిన్నుగా పరిశీలన చేసుకో. ఈరోజు దేవుడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను పేరు పెట్టి ఎన్నుకున్నాడు. చాలా కాలం నుంచి శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నిత్యము ఉండది, నిరంతరము నిన్ను వెంబడించది, నీ పైన కనికరము చూపించది. నువ్వు పుట్టక మునిపే నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడటానికి నువ్వు బాగుండాలని దేవుడు మరణాన్ని పొంది నీకు జీవాన్ని ఇచ్చాడు. మనిషి చేసిన పాపాలన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తముగా మనిషి కొరకు ఆయన నిందింపబడి, అవమానింపబడి, రక్తము కార్చున్నటువంటి శరీరములో ఆయన మరణాన్ని పొంది ఉన్నాడు. కారణము నీ మీద దేవునికున్న ప్రణాళిక. నిన్ను జీవింప చేయాలి, నిన్ను అభివృద్ధి చేయాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను అత్యధికంగా విస్తరింప చేయాలనేది ఒక సంకల్పం దేవుడికి ఇప్పటికీ కూడా నీ జీవితంలో కలిగి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆదాము గురించి మనం తెలుసుకున్నాం. రెండోదిగా ఒక వ్యక్తి ఉన్నాడు, సంసోన్. వీళ్ళ తల్లిదండ్రులకి గర్భఫలం లేకుండా అనేక సంవత్సరాలు వీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఒకరోజు పరలోకం నుంచి దేవదూత మనోహ భార్య దగ్గరికి వచ్చి, అమ్మా, నీకు దేవుడు మగబిడ్డను అనుగ్రహించబోతున్నాడు. ఆ బిడ్డ నాజీరు చేయబడక ఉన్నంత వరకు ఆ బిడ్డ ఇజ్రాయేల్ పక్షమున బలవంతుడుగా దేవుని కొరకు నిలబడే వ్యక్తి అని దేవుడు దూత ద్వారా మనోహ భార్యతో సెలవిచ్చి ఆ బిడ్డని పుట్టించడం జరిగింది. సంసోను పుట్టక మునిపే దేవునికి ఉద్దేశము వాళ్ళ తల్లిదండ్రులతో దేవుడు సెలవిచ్చాడు. అలాంటి ఆజ్ఞ పొందుకున్నవారు సంసోను వంటి బలవంతుణ్ణి వారు కన్నారు. ఆ సంసోనుకుంటున్న ప్రత్యేకతలు ఏంటంటే 1000 ఏనుగుల బలము సంసోనుకుంది. గాడిద దవడి ఎముకతో 1000 మందిని ఫిలిస్తీన్లను చంపగలిగిన శక్తి సంసోనుకుంది. దేవుడు తన బిడ్డల్ని రక్షించుకోవడానికి సంసోనుని బలవంతుణ్ణి పుట్టించాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచించినట్లయితే తన రాజ్యంలో ఉంటున్న బిడ్డల్ని రక్షించుకోవడానికి బలమైన సాధనం వల్లే సంసోన్ని పుట్టించినప్పుడు సంసోను మాత్రము ఫిలిస్తీన్లలో దేవునికి వ్యతిరేకమైన ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒక అమ్మాయిని చూశాడంట. జరిగిన సంఘటన గురించి మనం చదువుకుందాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి
తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతిని చూచితినని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనుల కుమార్తెల్లో కానీ స్త్రీ లేదని కొని, సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకుంటకు వెలుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తండ్రితో చెప్పాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము సంసోను జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాడు, సంసోనుకు కూడా చెప్పాడు, ఫిలిష్తీయులు దేవుడికి వ్యతిరేకమైన బిడ్డలు కాబట్టి ఫిలిష్తీయుల జోలికి నువ్వు వెళ్ళకూడదు అని సంసోనుకి చెప్పినా కూడా సంసోను ఫిలిష్తీయులలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా, పెళ్లి చేయరా అని ఇంట్లో గొడవ వేయడం జరిగింది. అలాగా దేవుడికి అయిష్టమైన కార్యము, ఆలోచన సంసోను జీవితంలో మనము చూడొచ్చు. ఎప్పుడైతే సంసోను అంత బలము కలిగి, అంత దేవుడి చిత్తము చేత, అంత దేవుని యొక్క ప్రణాళిక చేత బహుబలంగా వాడబడుతున్నప్పుడు అపవాది సంసోను ఆకర్షించాడు అమ్మాయి రూపంలో. ఎప్పుడైతే ఆ అమ్మాయికి సంసోను ఆకర్షితుడయ్యాడో దేవుని పిలుపును పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని దూరం చేసుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఎరగకుండానట్లు తన కళ్ళు మూయబడ్డాయి. తన కళ్ళు మూయబడిన వెంటనే అపవాది యొక్క చేతుల్లో కబంధ హస్తాలై తన జీవితాన్ని సర్వనాశనము చేసుకున్నాడు సంసోను. ఏ కళ్ళతో అయితే సంసోను ఫిలిష్తీయుని కుమార్తెను చూశాడు, అదే కళ్ళను ఫిలిష్తీయుల చేతిలో సంసోను పట్టబడినప్పుడు మొదటిగా తన కన్ను గుడ్డులు పెరికివేయబడ్డాయి. ఎంత దుర్మార్గమైన స్థితికి దిగజారిపోయాడో కదా. చదువుకున్న మాటను కూడా 16వ అధ్యాయము 20వ వచనం చదివినట్లయితే, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి విడజిమ్ముకుందని అనుకున్నాను. అయితే యెహోవా తనని ఎడబాసినని తెలుసుకోనలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళతో అతన్ని బంధించి వేసిరి. ఉన్నతమైన ప్రణాళిక సంసోను జీవితంలో కలిగి ఉన్నాడండి. కానీ దేవుడు వద్దన్న వాటిని సంసోను చేశాడు గనుక, మొదటిగా ఎవరికైతే పోరాడడానికి దేవుడు బలాన్ని సంసోనుకి ఇచ్చాడో ఆ ఫిలిష్తీయుల చేతిలోనే బందీ అయిపోయి కనుగుడ్లు పెరికివేయబడి సంకెళ్ళతో కట్టివేయబడ్డాడండి. ఎంత స్థితికి దిగజారిపోయాడో ఒకసారి ఆలోచించండి. ఆదాము హవ్వ ఎంతో గాఢంగా పెంచాడండి దేవుడు వారిని. కానీ వారు ఏం చేశారంటే దేవుడి మాటను ధిక్కరించారు కాబట్టి దేవుడి సన్నిధి నుంచి వెలివేయబడ్డారు, కష్టాలు పాలయ్యారు, శ్రమల పాలై వారి జీవితాన్ని అనుభవించినట్టుగా మనం చూడొచ్చు. రెండోదిగా సంసోన్, దేవుని యొక్క ప్రణాళిక సంసోన్ పట్ల ఉంది, అది ఎరుగక అపవాది యొక్క హస్తాల్లో బందీ అయిపోయి దేవుని చిత్తానికి నెరవేర్చకుండానట్లు తన జీవితాన్ని తానే నాశనము చేసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుని బిడ్డల ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడండి. ఆయన ప్రేమ విలువ కట్టలేనిది. చాలామంది డబ్బు ఉంటే ప్రేమిస్తారు, ఆస్తి ఉంటే ప్రేమిస్తారు, అందాన్ని చూసి ప్రేమిస్తారు. కానీ నా దేవుడు హృదయాన్ని చూసి ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీకేమీ లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడు నీ జీవితంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు చింతించబడాల్సిన అవసరం లేదు. దేవుని పిలుపు నీకుంది కాబట్టి, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది కాబట్టి నువ్వు చింతించొద్దు, భయపడద్దు.
అపవాది యొక్క కబంధ హస్తాలు చిక్కుకొనవద్దు. దుష్టునికి ఆలోచన చొప్పుగా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చొని చోట కూర్చోండక నిన్ను దేవుడు రక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇష్టకరంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడబోతుంది. అలాగే నెరవేర్చబడిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి పేరు యోసేపు. నేను మొదటగా చెప్పాను, ఆదాము హవ్వ దేవుని యొక్క ప్రణాళికను ఎరుగక, దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగక, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరుగక, అపవాది యొక్క ఆలోచనలు కలిగి దేవుని సన్నిధి నుంచి వెలివేయబడి కష్టాలు పాలయ్యారు. రెండవదిగా సంసోను దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క నడిపింపు కలిగిన సంసోను చూడొద్దన్న వాటిని చూసి దేవుని యొక్క సహకారాన్ని కోల్పోయి ఫిలిస్తీన్ల చేతిలో బందీడై తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అలాగే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ యోసేపు గురించి మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే, యోసేపు తన అన్నలందరికంటే చాలా చిన్నవాడండి. యోసేపు మీద తండ్రి అయిన యాకోబు ఎంతో ప్రేమ కలిగి, ఆశ కలిగి ఉన్నాడండి. ఈ ప్రేమ, ఆశ కలిగి ఉన్నాడని వాళ్ళ అన్నలు చూసి తన తమ్ముడైన యోసేపు మీద అన్నలందరూ కూడా పగబట్టారండి. 13 సంవత్సరాల్లో యోసేపుకు ఒక కల వచ్చింది. పొలములో తన పన నిలబడుకుంది, మిగతా 11 పనలు యోసేపు పనకు సాష్టాంగపడి ఉన్నాయి. ఈ కళ ఎప్పుడైతే వచ్చిందో, నిద్ర లేస్తానే, పొద్దున్న లేస్తానే యోసేపు తండ్రికి చెప్తే తండ్రి కూడా పట్టించుకోలా. వాళ్ళ అన్నలు కూడా ఇతని మీద సొనగడం ప్రారంభించారు. అలాగా మరుసటి రోజు రాత్రి యోసేపుకు మళ్ళా ఒక కళ వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా యోసేపుకు సాష్టాంగపడినట్లు యోసేపుకు కళ వచ్చింది. ఈ కళ ఎప్పుడైతే వాళ్ళ తండ్రికి చెప్పాడో, వాళ్ళ తండ్రి యోసేపును గద్దించాడంట. అలాగే ఈ కళను యాకోబు జ్ఞాపకం పెట్టుకున్నాడంట. ఈ కళను వివరించిన వెంటనే యోసేపు వాళ్ళ అన్నలందరూ కూడా ఇస్మాయేలు అనే ఐగుప్తీయులకి 20 వెండి నాణ్యాలకి యోసేపు యొక్క అన్నలు, సొంత అన్నలే అమ్మివేశారండి. ఎప్పుడైతే చిన్నతనంలో తెలిసి తెలియక తాను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కానటువంటి స్థితిలో యోసేపు ఐగుప్తు దేశానికి బందీడిగా, పనివాడిగా, కూలివాడిగా ఆ దేశానికి వచ్చాడండి. కానీ యోసేపు మీద మాత్రము దేవుని యొక్క ప్రణాళిక ఉంది. యోసేపు మీద దేవునికి ఉద్దేశం ఉంది. గనుకనే యోసేపుకి చిన్నతనము నుంచి దేవుడు తోడుగా ఉన్నాడు. నిజమే కదా? ఈ రోజుకి కూడా నువ్వు బాగున్నావు అంటే నువ్వు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఈ రోజు కూడా నువ్వు వయసు ఎందును, బుద్ధి ఎందును, జ్ఞానమందును వృద్ధులకు వస్తున్నావు, బాగా చదువుకుని ఉన్నతమైన స్థానానికి వస్తున్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మర్చిపోవద్దు. యోసేపుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి 13 సంవత్సరాల్లో. కరెక్ట్గా 10 సంవత్సరాలు వచ్చే కొందికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు తయారు చేసేసాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా, ఎంత గొప్ప ప్రణాళిక కదా, ఎంత గొప్ప ఉద్దేశము కదా. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు యోసేపు, ఎవరు పట్టుకుని వెళ్తున్నారో తెలియదు యోసేపుకి. కానీ యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళి, బానిసగా వెళ్ళి కష్టపడుతూ దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ప్రణాళికలో దేవుడు తనను నడిపిస్తూ ఉన్నాడు. ఒకరోజు అపవాది మరలా యోసేపు దగ్గరికి వచ్చాడు. ఫరో యొక్క భార్య తనతో పాపం చేయమని ప్రేరేపిస్తే కూడా యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని పిలుపుని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను గుర్తించి దేవుడికి భయపడ్డాడు. కానీ
ఫరో భార్యకు మాత్రం లొంగిపోలేదు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కూడా పాపము ఏదైనా కూడా కావచ్చు. అది తాగుడనే పాపమా, లేదా వ్యభిచారం అనే పాపమా, లేదా లోక ఆశలు అనే పాపమా, జూదం అనే పాపమా? పాపపు మార్గంలో అపవాది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అది నువ్వు గుర్తెరిగి వాటికి నువ్వు దూరంగా ఉంటే, వాటిని నువ్వు గ్రహించి దేవునికి నువ్వు లోబడినట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే, నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి దేవుడు ప్రణాళిక కలిగి తీసుకువెళ్తాడు. అలాంటి ప్రణాళిక యోసేపు ఉన్నాడు కాబట్టి లొంగక దేవుడికి భయపడి ఐగుప్తు దేశంలో ఒకే ఒక రోజులో జైలు నుంచి విడిపించబడ్డాడు, క్షౌరము చేయించబడ్డాడు, మంచి సన్నపు నార బట్టలు ధరించుకున్నాడు, చేతికి ఉంగరము ధరించుకున్నాడు. రాజు సింహాసనం ఎదుట నిలబడి రాజుకే సలహాలు ఇచ్చేటటువంటి అదృష్టాన్ని ఐగుప్తు దేశంలో ఎవరు పొందుకోలేనటువంటి ఆశీర్వాదాన్ని యోసేపు పొందుకున్నాడు, అనుభవించాడు. దానికి కారణం ఏంటి? దేవుడు. ఈరోజు నీ జీవితం కూడా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావటం లేదు. ఎన్నిసార్లు బ్రతిమలాడుకున్నా దేవుని కార్యం నేను చూడలేకపోతున్నాను, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ శ్రమ, నా జీవితమే ఎందుకు ఇన్ని ఆటిపోట్లని నువ్వు అల్లాడుతూ ఉన్నావు. అయితే నీకు ఒక శుభవార్త, నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడబోతూ ఉంది. నీ పట్ల దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము అతి త్వరలో నెరవేర్చబడబోతుంది. అది రేపైనా కావచ్చు, అది ఎల్లుండైనా కావచ్చు, అది ఒక నెల తర్వాతైనా కావచ్చు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే, దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించినట్లయితే, దేవుని యొక్క ఉద్దేశం నువ్వు తెలుసుకున్నట్లయితే నమ్మకంగా దేవుడు కొరకుండు. దేవుని మాట విధేయత కలిగి జీవించు. దేవునికి ఇష్టకరంగా నడుచుకో. ఆదాము హవ్వలాగా పాపానికి దాసోహుడు కాకుండా, అపవాది యొక్క ఆలోచనలు నీలోకి రానికుండా పరిశుద్ధత కలిగి క్రీస్తుని వెంబడించు. అలాగా సంసోను వల్ల నువ్వు జీవించకుండా పరిశుద్ధంగా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తూ నడుచుకున్నట్లయితే నీ జీవితంలో యోసేపు లాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తారు. ఈరోజు నిన్ను చూసి నవ్విన వారే, ఈరోజు నిన్ను బాధ పెట్టిన వారే, ఈరోజు నిన్ను చూసి ఎగతాళి చేసిన వారే, ఈరోజు నిన్ను చూసి నిన్ను ఏడ్పించిన వారే, రేపొద్దున నిన్ను బట్టి వారు తలజించుకునేటటువంటి స్థితికి దేవుడు తెస్తాడు. నా ప్రియదేం బిడ్డలారా, కొంచెము కాలము శ్రమను అనుభవించిన పిమ్మట దేవుడే నిన్ను పూర్ణుడిగా చేసి తాను కార్యాలను నీ జీవితంలో చేయటానికి దేవుడు ఉద్దేశం కలిగి ఆశపడుతున్నాడు.